తాజాగా షర్మిల గారు ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆర్ఎస్ఎస్ వర్సెస్ షర్మిల అయిపోయింది. ఇంకా ముదిరితే హిందువులు వర్సెస్ షర్మిల అయిపోతుంది. షర్మిల గారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వీళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలని అవతల వాళ్ళ డిమాండ్. అసలు ఆవిడేమనిందో మాట్లాడుకుందాం. యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఏపీలో దళిత వాడల్లో 5,000 గుళ్లను నిర్మిస్తాము అని ఒక ప్రకటన విడుదలైంది ప్రభుత్వం తరఫున. ఇది ఆవిడ చెవిలో పడితే ఎందుకు 5,000 గుళ్ళు ఇప్పుడు అవసరమా అని ఆవిడ మాట్లాడింది. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే కంటెస్ట్ ఎవరు అర్థం చేసుకోరు, విమర్శించడానికి ముందుంటారు. పైగా అపోజిషన్ పార్టీ అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తప్పనే భావన కలుగుద్ది. రీజన్ ఉన్నా లేకున్నా ఆవిడ మాట్లాడింది తప్పు అని వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రకారంగానే మిగతా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే దళిత వాడల్లో 5,000 గుళ్ళు నిర్మిస్తే ఇప్పుడు అది నిర్మించడం వాళ్ళు ఎవరు అడగల. ఆ 5,000 గుళ్ళకి ఆ ఖర్చు బదులు ఇంకేమైనా సంక్షేమ పథకాలు చేయొచ్చు కదా. ఇప్పుడు లేడీస్ హాస్టల్లో 200 మంది ఉంటే ఒకటే బాత్రూమ్ ఉందంట లాస్ట్ టైం. అది 4-5 బాత్రూమ్లు నిర్మించవచ్చు. దళిత వాడల్లో మురికి నీరు, చెత్త చెదరం ఎలా పడితే అలా ఉంటుంది, దాన్ని బాగు చేయొచ్చు. అండ్ సులభ్ కాంప్లెక్స్లు కట్టించవచ్చు. ఇంకేమైనా సంక్షేమ పథకాలు చేయొచ్చు. కాలువలు తవ్వించవచ్చు. ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచవచ్చు. ఎవరికైనా వాష్రూమ్స్ లేకపోతే బాత్రూమ్లు కట్టివ్వచ్చు. ఇట్లాంటివి అంటే చిన్న పేదిళ్ళ గృహాలు దళిత వాడలు ఏవైతే ఉంటాయో. అండ్ అక్కడక్కడ చెత్త చెదారం పెట్టడానికి సపరేట్ హుండీలు పెట్టవచ్చు. రోజు అవి తీసుకెళ్ళొచ్చు. ఇలాంటివి చేసే బదులు మీరు 5,000 గుళ్ళు నిర్మిస్తామంటున్నారు. దళితులకి దానివల్ల ఒరిగిందేంటి అనేది ఇవిడ క్వశ్చన్. ఇప్పుడు దీని గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే దళిత వాడల్లో 5,000 గుళ్ళు అంటే దాంట్లో నువ్వు ఎవరిని నిర్మిస్తా? గుళ్ళకు పూజారులు ఎవరు ఉంటారు? బ్రాహ్మణులే ఉంటారు. 5,000 బ్రాహ్మణ కుటుంబాలకి అది మంచి జరుగుద్ది. అంటే గుడి పక్కనే వాళ్ళు ఒక రూమ్ వేసుకొని ఉంటారు. ఆ గుడిని సంరక్షిస్తా ఫండ్స్ తీసుకుంటూ ఏదో రకంగా చిన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ జీతం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సంపాదించుకున్న ఒక రకంగా వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ ఉంటూ వాళ్ళు ఆ స్థానికుల్లో ఏదైనా పూజలు పురస్కారాలు అయితే చేసుకుంటూ ఉంటారు, బ్రతుకుతారు. సింపుల్గా చెప్పాలంటే అంటే సింపుల్గా ఏంటంటే బ్రాహ్మణులకు ఒక వరం ఇచ్చినట్టు ఉంది, కానీ దళిత వాడలకి ఒరిగిందేంటి అనేది. నెక్స్ట్ 5,000 గుళ్ళు అంటే దళిత వాడల్లో సింపుల్గా 5,000 హుండీలు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరే ఉండేది కొంత. 5,000 హుండీలో ఇంకా అది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఖచ్చితంగా నీ కోరిక తీరాలంటే ఎంతో కొంత దేవుడికి 10 రూపాయలు అన్న వేస్తే మమ అనుకుంటామని చెప్పి వేస్తూ ఉంటారు. అది కూడా దళితులను దోచుకున్నట్టే కదా. వాళ్ళ దగ్గర 5,000 హుండీలు పెట్టి దాని బదులు వాళ్ళకి ఏదన్నా మంచి చేయొచ్చు కదా అనేది ఈవిడ కంటెస్ట్ అండి. యాక్చువల్లీ ఈవిడ అనుకున్న తీరు. దీనికి ఏంటంటే వీళ్ళు అట్లా అంటావు అంటే గుళ్ళు మేము కడతామంటే గుళ్ళు వద్దంటావా? ఈవిడ గుళ్ళు వద్దనింది. ఈవిడ ఎందుకు వద్దనిందంటే ఆవిడ క్రైస్తవ మతానికి చెందింది కాబట్టి, క్రైస్తవ మతం చెందింది కాబట్టి హిందువులని కించపరిచేలా మాట్లాడింది. ఆవిడ వెంటనే హిందువులందరూ క్షమాపణ చెప్పాలనేది వీళ్ళ డిమాండ్. బేసిక్గా మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే దాంట్లో ప్లస్లు మైనస్లు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పగలిగే ప్రతిపక్షం పార్టీ ఉండడం నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అదృష్టం. కాంగ్రెస్కి అక్కడ అసలు ఒక సీటు కూడా లేదు. అయినప్పటికీ కూడా బలంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నామని ఫీల్ అవుతున్నా కూడా ఏం చేసినా వ్యతిరేకించాలి, ఎవడో ఒకరిని తిట్టాలన్నట్టుగా వెళ్తుంది. వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం. ఆ తిట్లు వెళ్తాయి, కానీ పర్ఫెక్ట్ సూపర్వైజింగ్ ఇది. ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాని మంచి ఏంటి, చెడేంటి, దానివల్ల ఒరిగేదేంటి, ఒరగందేంటి అనేది పర్టికులర్గా చెప్పగలిగే రాజకీయవేత్తలు ఉండడం కూడా రాష్ట్రం అదృష్టమే చెప్పాలి అంటే. సో షర్మిల గారు చాలా నీట్గా మాట్లాడింది. దాంట్లో ఎక్కడ తప్పనేది లేదు. ఆవిడ క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ చెప్పినా కూడా ఆవిడ హుందాతనమే, వాట్ ఎవర్. విషయం ఏంటంటే ఇప్పుడు దళిత వాడలు అంటే పేద గృహాలు ఉండేవి. అక్కడ వాళ్ళకి పాపం ఇప్పుడు ఏం చేస్తారు, సరిగ్గా కాలువలు కూడా ఉండవు ఈ డ్రైనేజ్ అంతా పోవడానికి. అక్కడక్కడే పడేస్తూ ఉంటారు. దానివల్ల ఈగలు దోమలను మళ్ళీ వాళ్ళనే కుడుతూ ఉంటాయి. పందులు తిరుగుతూ ఉంటాయి. ఆవులు కుక్కలు వీధి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ ఆడుకోవాలో తెలియక పాపం అక్కడక్కడే అట్లా వెళ్తూ ఉంటారు. సరైన మైదానాలు ఉండవు, పార్కులు ఉండవు, ఫోన్ సిగ్నల్లు సరిగ్గా ఉండవు, కరెంట్లు ఎప్పుడు పోతూ ఉంటాయి వస్తాడు. కొంతమంది కరెంట్లు కూడా ఉండవు.
టీవీలు సరిగ్గా పనిచేయవు, వర్షం వస్తే ఏది ఎగిరిపోద్దో తెలియదు, ఎక్కడి నుంచి నీళ్లు గారుతాయో తెలియదు, ఎక్కడి నుంచి వరద వస్తుందో తెలియదు, వరద పోయిన తర్వాత ఏ రోగం వస్తుందో తెలియదు, రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఉన్నా కూడా అక్కడ ఎవరు ఉంటారో ఉండరో తెలియదు, ఆ హాస్పిటల్ ఎంత దూరం ఉంటాయో తెలియదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి మీద దృష్టి పెట్టకుండా ఇంకొక దాని మీద ఎందుకు ఇప్పుడంత అవసరం ఏముంది అని, అంతకు మించి ఏమీ లేదు, కరెక్టే, పెద్ద ఇదేం లేదు. ఇది సింపుల్ చెప్పాలంటే దళితులకి ఏదో మంచి చేసినట్టు కాదు, దళితవాడల్లో 5,000 హుండీలు పెట్టినట్టు చెప్పాలంటే. సో దాన్ని ఆవిడ వ్యతిరేకించింది. అది కొంచెం అర్థం చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.